హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు 2018లో వచ్చిన ఒరు కొప్పై కథై అనే తమిళ మూవీ స్టోరీతో వచ్చాను. ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నచ్చినట్లయితే ఎప్పటిలాగే ఒక లైక్, ఎలా అనిపించిందో ఒక కామెంటు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లెట్ మీ బిగిన్ ద సినీ ప్రివ్యూ షో. ఓపెన్ చేస్తే కుమారు చెన్నై మున్సిపాలిటీలో పనిచేసే గార్బేజ్ వర్కరు. చాలా మంచోడు. బట్ 7 సంవత్సరాల నుండి మ్యారేజ్ ట్రయల్స్ చేస్తున్నా గానీ తను ఒక మున్సిపల్ వర్కర్ అవటం వల్ల ఏ ఒక్క సంబంధం సెట్ కాదు. అందుకని వాళ్ళమ్మ కుమార్తో ఈ పని వదిలేసి ఏదైనా వేరే పని చూసుకుంటే బాగుంటుంది కదా అంటుంది. బట్ కుమార్ మాత్రం అందుకు ఒప్పుకోడు. ఎందుకంటే తను చేసే పని ఎవరు చేసే పని కన్నా తక్కువ కాదు. అండ్ ఆ పనిలోనే తనకు వర్క్ సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. ఇలా ఉంటే కుమార్ ఫ్రెండు, మ్యారేజ్ బ్రోకరు కలిసి ఒక అబద్ధం ఆడి పల్లెటూరు సంబంధాన్ని పట్టుకొస్తారు. అయితే పెళ్లి చూపులకు వెళ్ళాక కుమార్కు తెలుస్తుంది మున్సిపల్ వర్కర్ అని చెప్పకుండా గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్ అని చెప్పి ఈ సంబంధాన్ని సెట్ చేశారని. దాంతో కుమారు అమ్మాయి తండ్రిని పక్కకు తీసుకువెళ్లి నిజాన్ని చెప్పేస్తాడు. కుమార్ మంచితనం, నిజాయితీ నచ్చి అమ్మాయి తండ్రి నువ్వు చేసే పని వల్ల నాకెలాంటి ఇబ్బంది లేదు, పెళ్లికి ఓకే అంటాడు. అయితే అమ్మాయికి మాత్రం ఈ విషయాన్ని ఇప్పుడే చెప్పొద్దు, పెళ్ళైన తర్వాత నా కూతురికి మేమే సర్ది చెప్పుకుంటామంటాడు. కుమార్కు అది తప్పని అనిపిస్తుంది. బట్ విత్తనం మొక్కయ్యి, మొక్క చెట్టయ్యి ఇంకొన్ని రోజులైతే చెట్టు మాడై కూర్చుంటుంది. ఆ తర్వాత అమ్మాయి దొరికినా గాని ప్రయోజనం ఏముంటుంది? పైగా అమ్మాయి కూడా తెగనచ్చేసింది. ఇవన్నీ ఆలోచించి కుమారు మామ చెప్పింది విని సైలెంట్గా ఉండిపోతాడు. అమ్మాయి పేరు పొంగాడి, చెన్నై సిటీ, అబ్బాయి గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్. ఎక్స్పెక్టేషన్లు ఒక రేంజ్లో ఉంటాయి. బట్ తీరా పెళ్లిన తర్వాత అక్కడకు వెళ్తే స్లమ్లో ఇల్లు. చుట్టూ ఉన్న వాతావరణమే తనకు వెగటు పుట్టిస్తూ ఉంటుంది. అయినా తప్పదు కాబట్టి ఎలాగో అలా మేనేజ్ చేసుకుంటూ నెట్టుకొస్తుంది. కట్ చేస్తే 3 months అయ్యాక ప్రెగ్నెంట్ అవుతుంది. ఇలా ఉంటే ఒక రోజు హాస్పిటల్కు వెళ్లి చెకప్ చేయించుకొని వస్తుండగా కుమారు గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్ కాదు, మున్సిపాలిటీలో పనిచేసే వర్కర్ అని తెలుస్తుంది. ఎన్ని రోజుల నుండి ఆ స్లమ్లో అక్కడి వాతావరణంతో తనలో ఆల్రెడీ లోపల ఒక ఫ్రస్ట్రేషన్ నడుస్తూ ఉంది. దానికి తోడు ఎప్పుడైతే తన హస్బెండ్ మున్సిపల్ వర్కర్ అని తెలిసిందో ఆ ఫ్రస్ట్రేషన్ కాస్త పీక్స్కు వెళ్తుంది. ఇంట్లో గోల గోల గందరగోళం సృష్టిస్తుంది. బ్యాగ్స్ అన్ని సర్దేసుకుని పుట్టింటికి వెళ్లడానికి రెడీ అవుతుంది. అయితే వాళ్ళ నాన్న ఫోన్ చేసి అబ్బాయి పెళ్లికి ముందే మాకు ఈ విషయం చెప్పేశాడు, ఇక నీ జీవితం నీ భర్తతోనే అని తేల్చి చెప్పేస్తాడు. దాంతో ఏం చెయ్యలేక పొంగాడి నేను ఎక్కడే ఉంటాను, కానీ ఇక ఆ చెత్త ఎత్తొచ్చిన చేత్తో నా ఒంటి మీద చెయ్యటానికి వీల్లేదు అంటుంది. కుమారు తన భార్య కోపాన్ని అర్థం చేసుకుని పోన్లే తనతో ఉంటే చాలు అనుకుంటాడు. 9 నెలలు గడిచాక పాప పుడుతుంది. కుమారు తను ఉండే ఏరియా తన భార్యకు నచ్చట్లేదని తెలిసిన వారి ద్వారా తక్కువ రెంటులో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్లోకి మూవ్ అవుతాడు. ఎక్కడే వీరి లైఫ్లోకి ఒక కాయకచోరీగాడొస్తాడు. సరిగ్గా వీరి పక్క ఫ్లాట్లోనే అర్జున్ అనే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉంటాడు. మనోడిది అంతా హైటెక్ రేంజి, హైటెక్ హ్యాబిట్స్. మామూలుగా అయితే వీడికొన్న టెక్కుకి పక్కోళ్లను పెద్దగా పట్టించుకోడు. బట్ అడక్కపోయినా కానీ చొరవ తీసుకొని మరీ కుమార్ ఫ్యామిలీకి తెగ హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వీడు రోజు ఆఫీసులో, పబ్బుల్లో, క్లబ్బుల్లో చూసే అమ్మాయిల్లా కాకుండా పొంగాడిపై వీడికి డిఫరెంట్ అట్రాక్షన్ కలుగుతుంది. మొదట పొంగాడి వీడు మాటలు కలపటానికి ట్రై చేసినా కానీ బిడియపడి పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఆ తర్వాత మాత్రం అర్జున్ హెల్పింగ్ నేచర్ చూసి కొంచెం క్లోజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఆ క్లోజ్నెస్ అర్జున్పై అట్రాక్షన్గా మారటానికి ఎంతో టైం పట్టదు. ఎందుకంటే పెళ్లి కాకముందు పొంగాడి డ్రీమ్స్ అన్నీ కాబోయే భర్త చాలా హ్యాండ్సమ్గా ఉండాలని, పెద్ద జాబ్ చేస్తూ పెద్ద అపార్ట్మెంట్లో ఉండాలి అని. ఇవన్నీ కూడా అర్జున్లో కనిపిస్తాయి. దాంతో కుమార్ ఇంట్లో లేని టైంలో అర్జున్ ఫ్లాట్కు తను వెళ్లడం, లేదంటే అర్జున్ తన ఫ్లాట్కు రావడం, బయటికెళ్లి లంచీ గట్రా చేయటాలు జరుగుతూ ఉంటాయి. అర్జున్కేమో పొంగాడిపై ఉన్న అట్రాక్షన్ రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. బట్ ఎప్పుడు మ్యాటర్ ఫినిష్ చేద్దామన్నా కానీ ఏదో ఒక డిస్టర్బెన్స్. అందుకే ఫైనల్లీ ఒక డెసిషన్కి వస్తాడు. ముందు తన ఫ్లాట్ను ఖాళీ చేసేస్తాడు. ఎందుకంటే చూద్దాం ఎందుకో. ఎక్కడ కుమారేమో తనకు ఇష్టం లేకపోయినా కానీ తన భార్యకు తను చేసే పని నచ్చట్లేదని మున్సిపల్ వర్కర్గా జాబు మానేసి కొత్త పని చూసుకుంటాడు. ఆ విషయం చెప్దామని ఇంటికి వస్తే ఇంట్లో తన భార్య, కూతురు ఇద్దరూ కనిపించరు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. నా భార్యనేమైనా చూశారా అని వెళ్లి వాచ్మెన్ అడుగుతాడు. ఈ వాచ్మెన్కు ఆల్రెడీ డౌట్ ఉంటుంది.
కుమార్తో ఒక్కసారి మీ పక్కింటి ఆయనకు ఫోన్ చేసి చూడమంటాడు. కుమారు అలానే చేస్తే ఆ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక వాచ్మ్యాన్కు అసలు విషయం అర్థమైపోతుంది. కుమార్కు క్లారిటీ ఇస్తాడు, నీ భార్య పక్క ఫ్లాట్ వాడితో జెండా ఎత్తేసింది అని. అర్జున్ ఎవరికి అనుమానం రాకుండా ముందుగా ఫ్లాట్ను ఖాళీ చేసి తర్వాత కుమారు లేని టైం చూసి పొంగాడిని లేపుకెళ్ళిపోతాడు. తీసుకెళ్లి తన ఫ్రెండ్ ఇంట్లో పొంగాడితో కాపురం పెడతాడు. పొంగాడి పెళ్లి చేసుకుందామంటే అర్జును ఈ పెళ్లిపై నాకు పెద్దగా నమ్మకం లేదు, హాయిగా ఇలానే లీవిన్లో ఉంటూ ఎంజాయ్ చేద్దామంటాడు. పొంగాడి ఏమో వీడు తనని ప్రేమించాడు అనుకుంటుంది. బట్ వీడికి అలాంటివేమీ లేవు, జస్ట్ అట్రాక్షన్ పెరిగిపోయి లేపుకొచ్చాడంతే. పొంగాడితో ఉంటూనే వీకెండ్స్ ఫ్రెండ్స్ను ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు. నార్మల్ డేస్లో పొంగాడితో వీకెండ్స్ వస్తే వేరే అమ్మాయిలతో. పొంగాడికి ముందు ముందు ఇదంతా అర్థమైనా కానీ క్వశ్చన్ చేసే ధైర్యం లేక సైలెంట్గా ఉండిపోతుంది. ఇక కుమారేమో భార్య కూతురు కోసం ఎంత వెతికినా కానీ దొరకపోయేసరికి తాగుడుకు బానిసై రోడ్ల మీద పిచ్చోడ్లా తిరుగుతూ ఉంటాడు. కుమార్ పరిస్థితి ఎలా ఉంటే అర్జున్ ఎక్కడ పొంగాడితో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇలా ఉంటే ఒక రోజు అర్జున్ అంకులు అర్జున్ను పొంగాడితో చూస్తాడు. విషయం తెలిసి అర్జున్కు క్లాస్ పీకుతాడు. వెంటనే అమ్మాయిని భర్త దగ్గరకు పంపేసేయ్, నీకొక సంబంధం చూసి పెళ్లి చేస్తాను అంటాడు. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు పొంగాడిని తిరిగి నీ భర్త దగ్గరకు వెళ్ళిపో అంటే వెళ్లటం కష్టం. ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తుంటే తన ఫ్రెండు ఒక సలహా ఇస్తాడు. అర్జెంటుగా వర్క్ ఉంది, ఒక 10 రోజుల్లో తిరిగొస్తాను అని పొంగాడితో చెప్పి ఇక్కడి నుండి చెక్కెయ్యి. ఎటూ ఈ ఇల్లు నాదే కాబట్టి ఇక నుండి పొంగాడిని నేను మెయింటైన్ చేస్తాను. భర్తను వదిలేసి లేచిపోయొచ్చిన దానికి తనను మెయింటైన్ చేసేవాడు దొరికితే చాలు. అలాంటి వారికి నువ్వు కాకపోతే నేను, ఎవరైనా ఓకే. వీకెండ్స్లో వచ్చి నువ్వు ఎంజాయ్ చేసిపో, ఇద్దరం కలిసి మెయింటైన్ చేద్దామంటాడు. వాడిచ్చిన ఐడియా అర్జున్కి నచ్చడంతో పొంగాడిని తన ఫ్రెండ్కు వదిలేసి ఒక 10 రోజుల్లో వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. బట్ 10 రోజులు గడిచినా కానీ తిరిగి రాడు. ఏంటి ఇంకా తిరిగి రాలేదు అంటే అప్పుడు చెప్తాడు వాడి ఫ్రెండు ఇద్దరి మధ్య జరిగిన డీల్ గురించి. పొంగాడి అది నమ్మదో. అర్జున్ చాలా మంచోడు, గొప్పోడు, మనసున్న మారాజు అంటుంది. దాంతో ఫోన్ తీసి వీడియోస్ చూపిస్తాడు. నీ మనసున్న మారాజు ప్రతిరోజు రాత్రి బెడ్రూమ్లో జరిగే కార్యక్రమాన్ని లైవ్ స్ట్రీమ్లో పెట్టి నాకు చూపిస్తాడు అని. ఆ వీడియోస్ చూడగానే పొంగాడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వీడేమో ఇక ఏం ఆలోచించకు, వాడికంటే నేనే నిన్ను బెటర్గా చూసుకుంటా, నైట్కు రెడీగా ఉండు వస్తానని వెళ్తాడు. ఎంత జరిగాక కాని పొంగాడి కళ్ళకు పట్టిన తుప్పు వదలదో. అప్పుడు గాని తన భర్త గుర్తుకురాడు. బట్ట తిరిగి వెళ్ళాలి అన్నా ఏ మొహం పెట్టుకొని వెళ్తుంది. ఇవన్నీ ఆలోచిస్తూ ఉండగానే నైట్ అవుతుంది. చీకటి పడగానే రెడీ అయ్యి వీడేమో జామని వస్తాడు. పొంగాడి ప్లీజ్ నేను అలాంటి దాన్ని కాదు వెళ్ళిపోమ్మంటుంది. బట్ వీడు మాత్రం ఎప్పటి నుండో వీడియోస్ మాత్రమే చూస్తూ నెట్టుకొస్తున్నా ఇక నన్ను ఆపకు అని బలవంతం చేయబోతాడు. ఆ పెనుగులాటలో తోపులాటలో పొంగాడి చేతికి కిచెన్ నైఫ్ దొరుకుతుంది. వెంటనే దాన్ని తీసుకుని పొడి చేయడంతో వాడు అక్కడికక్కడే చనిపోతాడు. తన లైఫ్ చివరకు ఈ స్టేజికి రావడంతో పొంగాడికి ఆత్మహత్య తప్ప వేరే దారి కనిపించదు. అయితే కరెక్ట్గా స్టూల్ తన్నబోయే టైంకి డోర్ బెల్ రింగ్ అవుతుంది. ఎవరా అని వెళ్లి చూస్తే తన భర్త కుమారు ఫ్రెండ్ ఒకడు పొంగాడిని చూసి ఎక్కడ ఉందో అడ్రస్ ఇవ్వడంతో ఆ అడ్రస్ వెతుక్కుంటూ కుమారు వస్తాడు. పొంగాడితో నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు, నా కూతురును ఒకసారి చూసి వెళ్ళిపోతాను అంటాడు. బట్ అక్కడ కూతురుని చూడటంతో పాటు కిచెన్లో పడి ఉన్న శవాన్ని కూడా చూస్తాడు. అప్పుడు పొంగాడి ఏడుస్తూ జరిగిందంతా చెప్తుంది. అది విని కుమార్ పొంగాడిని ఓదార్చి నువ్వు పాపను తీసుకొని తిరిగి మన ఇంటికి వెళ్ళిపో, ఈ మర్డర్ కేసును నాపై వేసుకొని నేను జైలుకు వెళ్తాను అంటాడు. ఈ విషయాన్ని ఎక్కడా చెప్పకూడదని పొంగాడి దగ్గర ఒట్టు కూడా వేయించుకుంటాడు. అలా కుమార్ పొడిచిన కత్తిని తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోతాడు. పొంగాడి తిరిగి కుమార్ ఇంటికి వెళ్తుంది. తన భర్త ఏ మున్సిపాలిటీ జాబునైతే చేస్తున్నాడని అసహ్యించుకుందో చివరికి పొంగాడి ఆ జాబుని తీసుకుంటుంది. పాపని చూసుకుంటూ జైలు నుండి కుమార్ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. సో గైస్, దట్స్ ఆల్ అబౌట్ ఒరకుప్పై కథై. ఫ్రీగా షార్ట్ ఫిల్మ్స్ ను చూసి ఎంజాయ్ చేసేందుకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను క్లిక్ చేసి స్ప్రట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ నచ్చితే గనక తెలుసుగా ఒక లైక్, ఎలా అనిపించిందో ఒక కామెంట్. వెరీ 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 సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సయోనారా.